వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సత్యనారాయణ. ఈ వారం సినిమా ముచ్చట్లో భాగంగా వర్ధమాన నటుడు నవీన్తో కొద్దిగా ముచ్చటిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని మీకు ఎలా ఆసక్తి ఎలా కలిగింది? దానికి బ్యాక్గ్రౌండ్ అంటే యాక్చువల్గా నాకు అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాడిని బాగా. ఇంట్లోనే టీవీ అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ. తర్వాత సినిమాలు బాగా చూసేవాడిని. సండే హాలిడే వచ్చిందంటే సినిమాలు చూసేవాడిని. చూసిన తర్వాత మిర్రర్ ముందు యాక్ట్ చేయడం, సేమ్ చూసిన ఏమంటే మళ్ళీ మిర్రర్ ముందు యాక్ట్ చేయడం అలా చేసేవాడిని. అంటే పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ నాకు సినిమాలు అంటే పిచ్చి. నేను ఏ ఫంక్షన్లో ఎక్కడ వెళ్ళినా కానీ మన ఏదైనా ఈవెంట్లో కానీ డ్యాన్స్లో కూడా ముందుండేవాడిని. మన స్కూల్లో కాలేజ్లలో నాటకాలు ఇలాంటి మన 15th ఆగస్ట్ ఇలాంటి ఈవెంట్స్లో నాటకాలు దాంట్లో కూడా నేను ముందుండేవాడిని. అందరూ గేమ్స్కు కబడ్డీ ఇలాంటి గేమ్స్కు ముందు నేమ్స్ ఇచ్చేవారు. నేను మాత్రం కల్చరల్ అదే ఈవెంట్ రోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కానీ ఈవెంట్ సెలబ్రేషన్స్ రోజు కానీ నేను డ్యాన్స్కి నేమ్ ఇచ్చేవాడిని. అదే ఏదైనా గ్రూప్ నాటకం చేసేదానికి నేమ్ ఇచ్చేవాడిని. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. నాకు ప్రోత్సాహం అంటూ ఫ్యామిలీ ప్రోత్సాహం ఏం లేదు, బట్ నాకు సినిమాలంటే ప్యాషన్తోనే ఇంట్రెస్ట్తోనే అలానే ఎప్పటికైనా నేను ఒక మంచి నటుడు అవ్వాలనే ఉద్దేశంతోనే నేను సినిమా రంగంలోకి రావడం జరిగింది. నా ఓన్ డెసిషన్. ఎవరు నన్ను అందరు లైఫ్ స్టైల్ చూస్తూ సినిమా రంగంలోకి రావాలని నేను ఇంతవరకు వచ్చానండి. అయితే తొలిసారి అవకాశం ఎలా దొరికింది మీకు సినిమాల్లో నటించే అవకాశం? అంటే యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేయడం జరిగింది. హైదరాబాద్లో చేస్తూ హాస్టల్స్లో ఉండేవాడిని. హాస్టల్స్లో ఉంటూ సండే వచ్చిందంటే ఊరికే ఫిలిం నగర్, కృష్ణానగర్ అక్కడ వెళ్ళేవాడిని. ఇక్కడ నుంచి దిల్షుక్ నగర్లో ఉండి ఫిలిం నగర్, కృష్ణానగర్ అక్కడికి వెళ్ళి అసలు షూటింగ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి చాలా వెళ్ళేవాడిని. బస్సు ఎక్కి మరి ఇక్కడ నుంచి బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళి దిగి వాక్ అంతా చేసి నడిచి అందరూ తెలుసుకునేవాడిని. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇమ్మీడియట్గా జాబ్ రావడం జరిగింది. దాంతో మళ్ళీ బెంగళూరు క్యాంపస్లో జాబ్ రావడం జరిగింది. దానికి కొంచెం దూరం అయింది. అయినా సరే నేను ఇంజనీరింగ్ చేస్తున్న టైంలోనే యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్ స్టిల్ కంటిన్యూ అవ్వడం జరిగింది. అప్పట్లో మీకు ఎవరితో మీరు ఆ యాక్టింగ్ స్టూడియోలో నేర్చుకునేటప్పుడు ఎవరైనా సినిమా నటులు మీకు పరిచయం అయ్యారు? అటు కన్నడ వాళ్ళు కానీ ఇటు తెలుగు వాళ్ళు కానీ? పరిచయం అయ్యారండి. సినిమా నటులు అంటే టాప్ లెవెల్ కాకుండా మంచి వాళ్ళకంటూ గుర్తింపున్న నటులు చాలామంది పరిచయం అయ్యారు. దాంట్లోనే తోడుగా నాకు సజెషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది సత్యనారాయణ సార్ అని ఉండేవాళ్ళు, సీనియర్ రైటర్. అతను ఎప్పటికప్పుడు నాకు డైరెక్షన్స్ గురించి దాని గురించి ఇచ్చేవారు. ఇంకా మేము యాక్టింగ్ చేసిన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా వాళ్ళంతా స్టిల్ సినిమా మీద చాలా మంచి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మన సుకుమార్ సార్ వాళ్ళ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. వాళ్ళతో కూడా మంచి ర్యాప్ ఉంది. ఇంకా కరెక్షన్స్ చేసుకో, బాగా ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పటికప్పుడు సజెషన్ తీసుకునేవాడిని. తొలి సినిమా ఎప్పుడు మొదలైంది షూటింగ్? మీకు అసలు అవకాశం ఎట్లా వచ్చింది? యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక సినిమా సెలెక్ట్ అయ్యాను. నేను ఆడిషన్స్ తీసుకున్నారు. ఆడిషన్స్లో ఒక 12 మెంబర్స్ను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో నేను ఫైనల్గా నాకు కాల్ రావడం జరిగింది. సరైన ఆడిషన్కి వెళ్ళాను. అది స్టార్ట్ అయిన ఒక 1 వీక్కే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. తర్వాత మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి సీను రంగా అనే మూవీని చేయడం జరిగింది. అది కోవిడ్ కంటే ముందు చేసాము. తర్వాత కోవిడ్ టైంలోనే మన OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడం జరిగింది. దాని రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు కూడా అది అమెజాన్, నెట్ఫ్లిక్స్, MX ప్లేయర్, వోడాఫోన్ ఎక్స్ట్రీమ్, హంగామా దీంట్లో ఉంది. ఇక్కడైతే హంగామా, MX ప్లేయర్, వోడాఫోన్ ఎక్స్ట్రీమ్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఉంది. US UK వాళ్ళకి అమెజాన్ ప్రైమ్లో ఉంది సీను రంగానే. ఇది లవ్ సబ్జెక్ట్. అలా నేను అనుకొని నేను ఇంకో 2 ఫ్రెండ్స్ సహాయంతో మేమే కొంచెం ప్రొడ్యూసింగ్ చేసుకుని కూడా ఈ సినిమాను చేయడం జరిగింది. అలా నేను ఈ సినిమాతోనే నాకు ఒక డెబ్యూ మూవీ లాగా అవుతుంది, నెక్స్ట్ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఆ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? మీకు ప్రశంసలు, విమర్శలు? అంటే ప్రశంసలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. బట్ ప్రశంసలు అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ. అంటే విమర్శలు ఎలా వచ్చాయంటే లాస్ట్ ఎండింగ్ సీన్లో క్లైమాక్స్ దగ్గర Part 2 అని ప్లాన్ చేసాం మేము. Part 2 కూడా ఎప్పుడు ఎగ్జైటింగ్ ఉంది మాకు. సినిమా కరెక్ట్ మూమెంట్ చూసే వరకే మీరు Part 2 అని కట్ చేశారు. మేము ఆ మూడ్లోకి వెళ్ళిపోయాం. ఇట్స్ విలేజ్ న్యాచురల్ లవ్ స్టోరీ యాక్చువల్గా అది. సో మేము ఆ మూమెంట్కి వచ్చే వరకు వెళ్ళిపోయామన్నారు. ఖచ్చితంగా మేము Part 2 చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేసావు, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసావు. ఒక విలేజ్ లుక్, నువ్వు సిటీ కుర్రాడివి,
ఆ ఓపెనింగ్ రోజు చూస్తే సిటీ కుర్రాళ్ళలో ఉన్నావు, నీ స్క్రీన్ మీద చూసేసరికి వాళ్ళే సేమ్ మళ్ళీ ప్రీమియర్ షోకి వచ్చిన వాళ్ళు. రామానాయుడులో ప్రీమియర్ షో వేసాం. అసలు నువ్వు విలేజ్ లుక్లో దిగిపోయావు, ఏం చదువుకోని క్యారెక్టర్ ఉన్నది అసలు అందులో. మంచి చదువున్న అమ్మాయితోని నేను చదువుకోలేని అబ్బాయి లవ్ చేసే సీను. అసలు చదువురాని అబ్బాయి ఎలా ఉంటాడో అంత బాగా చేసావు, చాలా బాగా చేసావు. ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసావు. క్లోజ్అప్ షాట్స్ కానీ దాంట్లో కానీ చాలా బాగున్నావు అని అన్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకే నేను ఇంకా సినిమా రంగంలో నాకంటూ ఎప్పుడైనా అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నేను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా నాకంటూ కూడా ఒక మంచి రోజు వస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచి రోజు వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు ఈ తొలి సినిమా షూటింగ్ ఏ ఏ ప్రాంతాల్లో చేశారు మీరు, ఎక్కడెక్కడ చేశారు? రాజమండ్రి, అమలాపురం, హైదరాబాద్లో జరిగిందండి తొలి సినిమా. రాజమండ్రిలో ఒక కంటిన్యూస్గా ఒక 6 days, హైదరాబాద్లో ఒక 10 days, అలా రాజమండ్రి, హైదరాబాద్, అమలాపురం, రాజోలు ఈ ప్లేసెస్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహించారు? దర్శకత్వం అని రాము అని ఒక డెబ్యూ డైరెక్టర్, ఫస్ట్ మూవీ అతనికి. ఆయన కూడా ఫస్ట్ మూవీ మీకు కూడా ఫస్ట్ మూవీ. అతను దీనికి డైరెక్ట్ చేశాడు. ఇంకా నా ఫ్రెండ్, నేను ఇంకో 2 ఫ్రెండ్స్ సాయంతో ఈ సినిమా చేయడం జరిగింది. హీరోయిన్ ఎక్కడి నుంచి? ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె ఏమైనా సినిమాలో చేశారు? ఆమె ఆల్రెడీ ఇంతకు ముందు కూడా 2 moviesలో చేసింది. ఆమె హిట్ అయ్యారా? అమ్మాయి ఒక మూవీలో చేసింది, 3G Love అనే మూవీలో ఇప్పుడు చేస్తుంది. ఆల్రెడీ రిలీజ్ అయింది 3G Love అని. అమ్మాయి ఆల్రెడీ 2 moviesలో చేసింది. ఆ అమ్మాయి హీరోయిన్ యాక్ట్ చేసింది దీంట్లో. మంచి గుర్తింపు ఉందా ఆమెకు? మంచి గుర్తింపు ఉందండి ఆమెకు. మంచి గుర్తింపు. 3G Love అనేది ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ సినిమా ఏంది? ఇప్పుడు ఏమైనా సినిమా షూటింగ్ నడుస్తుందా లేకపోతే? అంటే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ రాజు, అదేవిధంగా అక్షిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఓ మూవీ చేస్తున్నాను. ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకో 50% పెండింగ్లో ఉంది. వెరీ సూన్ అది కూడా సెట్స్ పైకి వెళ్తుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది మిగతా భాగం. అది కూడా బాగుంది. అక్షిత్ర ప్రొడక్షన్స్ కొత్త ఫస్ట్ మూవీ అయినా ప్రొడ్యూసర్ కానీ ఎక్కడ ప్రొడ్యూసింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. దానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ షూటింగ్ ఎక్కడెక్కడ తీస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి షూటింగ్? ఇప్పుడు వచ్చేసి 50% షూటింగ్ అనేది సాగర్ దగ్గర, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో, నాగార్ సాగర్ దగ్గర షూట్ జరిగింది. మిగతాదంతా హైదరాబాద్, ఇంకా కొన్ని లొకేషన్స్లో ఉన్నాయి నియర్ టు హైదరాబాద్. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు? ఈ సినిమాకి వచ్చేసి సంగీత డిఓపి వచ్చేసి గోవింద్ గారు. సంగీత దర్శకుడు అంటే ఇంకా సాంగ్స్ స్టిల్ ప్రిపరేషన్లో ఉన్నాయి. సాంగ్స్ ఇంకా టాకీ పార్ట్ అవుతుంది. డిఓపి గోవింద్ గారు, డైరెక్టర్ రాజు గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్ వచ్చేసి జంగయ్య గారు. అక్షిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా జరుగుతున్నది. మరి ఇప్పుడు ఈ షూటింగ్ నడుస్తుంది కదా, మళ్ళీ ఇంకేమైనా మీకు అవకాశాలు వస్తున్నాయా? ఇప్పుడు మీ ఈ 2 సినిమాలు నడుస్తుంది కాబట్టి. అంటే యాక్చువల్గా ఒకటి రాఘవేంద్ర బ్యానర్స్లో ఒక డిస్కషన్ జరుగుతుంది. రాఘవేంద్ర బ్యానర్స్ పై ఇది బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ, ఆ డిస్కషన్ జరుగుతుంది. అది వన్స్ కన్ఫర్మ్ అయ్యాక వెరీ సూన్ మీకు అప్డేట్స్ తెలుస్తుంది. బట్ ఇంకా కథ చర్చలు జరిగింది. నాకు ఆ కథ బాగా నచ్చింది. నేను ఫస్ట్ డైరెక్టర్ చెప్పగానే అట్రాక్ట్ అయ్యాను. సో ఆ సినిమా ఖచ్చితంగా నేను చేస్తాను అన్నాను. ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు వన్స్ ఫైనలైజ్ అయ్యాక డేట్ అనౌన్స్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కమర్షియల్ సినిమాల మీద ఫోకస్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే సందేశాత్మకమైన సినిమాల మీద దృష్టి పెడదాం అనుకుంటున్నారా? అంటే పర్టికులర్గా కమర్షియల్ సందేశం అని లేదు. నటుడిగా నాకంటూ గుర్తింపు ఉండే సినిమాలు చేయాలనుకుంటాను. ఆ క్యారెక్టర్కు నేను 110% న్యాయం చేస్తానని నాకు నమ్మకం ఉంది. అదంతా ప్రేక్షకులకు నన్ను నమ్మాలంటే నా స్కిల్, నా పర్ఫార్మెన్స్ వాళ్ళు చూడాలంటే నేను నటనకు ప్రాముఖ్యత ఉన్న కథలు ఎంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాను. మీది ఇప్పుడు సామాజిక సేవా రంగంలో ఏమైనా మీరు సేవలు ఏమైనా చేస్తున్నారా ఈ కోవిడ్ నేపథ్యంలో, లేకపోతే అంత ప్రీవియస్లో చదువుకునేటప్పుడు కానీ ఏమైనా సామాజిక సేవ చేశారా? అంటే మేము చదువుకునే రోజుల నుంచి నాకు కొంచెం హెల్పింగ్ చేయడం అంటే ఇష్టము. అంటే నాకు పైగా పెద్దగా చెప్పుకోవడం ఇష్టం ఉండదు బేసిక్గా. హెల్ప్ అంటే ఎలా హెల్ప్ అంటే మన క్లాస్మేట్లో ఒక ఫ్రెండ్కి ఏమన్నా అయితే అలా అక్కడి నుంచి నాకు హెల్ప్ అనేది చాలా హెల్పింగ్ చేయడం చాలా ఇష్టం. మన దాంట్లో అందరూ ఫినాన్షియల్గా మన చదువుకునే రోజుల్లో కూడా అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టెబిలైజ్డ్ అయి ఉండరు. సో ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఒక షేరింగ్ చీవెందో ఏదైనా టూర్కి వెళ్ళాం అనుకోండి, మేము చిన్నప్పటి నుంచి టూర్కి వెళ్తే ఒక ఫ్రెండ్ దగ్గర డబ్బులు లేకుండా మేము వెళ్ళామన్నాం స్కూల్ టైంలో మేము వేసుకొని. అలా తర్వాత రీసెంట్గా వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరూ మంచి వెల్ సెటిల్డ్, నేను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మేము అందరం కలిసి ఎవరిదైనా బర్త్డే ఉంటే
ఒక అనాథాశ్రమంలో 1 డే ఫుడ్ ప్రిపేర్ చేయడము, లేదంటే ఒక టీవీ గిఫ్ట్ ఇవ్వడం 1 ఇయర్ ఇంకేదైనా చేయడం, 1 ఇయర్ వాళ్ళకి అందరికి క్లాత్స్ ఏమన్నా ఇవ్వడం, ఏదన్నా కొన్ని బుక్స్ ఇవ్వడము, ఇలా చేసేవాళ్ళం. మన రీసెంట్గా కోవిడ్ టైంలో కూడా కొంతమందికి జెన్యూనిటీ పూర్ పీపుల్కి కొన్ని వెజిటేబుల్స్ కూడా పంచడం జరిగింది. మీ స్వగ్రామంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తారా ఈ కోవిడ్ టైంలో కానీ? కోవిడ్ టైంలో స్వగ్రామంలో వచ్చేసి మాది స్వగ్రామం ఎక్కడ? కుర్మేడ్ అండి, నల్గొండ డిస్ట్రిక్ట్ కుర్మేడ్. అదే జిల్లా నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామం, చింతపల్లి మండలం. చింతపల్లి. యాక్చువల్గా మా ఫాదర్ ప్రతి ఒక్కరికి సేవ చేసే గుణం ఉండేది అతనికి. అతను హఠాత్తుగా 2013 నవంబర్ 7లో చనిపోవడం జరిగింది, హార్ట్ అటాక్ వచ్చి. సో అప్పటి నుంచి కూడా మేము సేమ్, నేను కానీ మా బ్రదర్ కానీ అందరికీ సేవ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఏదైనా గుళ్ళో, ప్రతి ఒక్క గుడిలో మేము అన్నదానం చేస్తాము స్టిల్ ఇప్పటికి కూడా. మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఎలాగో ఇప్పుడు కూడా అలాగే. ఏదైనా ఫంక్షన్ అయిందంటే ఫస్ట్ అన్నదానం మేము చేస్తాము. ఇంకా ఏదైనా గుడికి ఏమన్నా ఇవ్వడం, దేవుడికి ఏమన్నా ఇవ్వడము, ఇంకా పూర్ పీపుల్కి గవర్నమెంట్ నుంచి ఏదన్నా మంజూరు చేయించడము, వాళ్ళ గురించి బాధించడం, అలాంటివి చేస్తూ ఉంటాము. ఇప్పటికైనా స్టిల్ మా ఫాదర్ ఒకటే చెప్పాడు, ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలి, నీ దగ్గర ఉంటే ఇంతలో ఉన్న దాంట్లో కొంచెం పరులకు ఫుడ్ విషయంలోనే పెట్టే ప్రయత్నం చేయాలంటే ఎక్కడైనా అన్నదానంలో ముందుంటాం. మానవ సేవే మాధవ సేవ కాబట్టి మీరు మానవుడికి సేవ చేయడం ద్వారా మాధవుడికి సేవ చేస్తున్నానని అంతే, ప్రచారం లేకుండా సైలెంట్గా చేస్తున్నారు. మా నాన్నగారి బ్లెస్సింగ్స్. యాక్చువల్గా నా పేరు వచ్చేసి నరేందర్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నరేన్ అని చేంజ్ చేసుకోవాలి, సింపుల్గా పెట్టేసుకున్నాను, నరేన్ అని పెట్టి పలకడానికి సులువుగా. అది ఇదంతా మా డాడీ మా నాన్నగారి బ్లెస్సింగ్స్ అనుకుంటా అంతే. భవిష్యత్తులో ఇంకేమన్నా ప్రణాళికలు మొదలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నా వల్ల అయితే ఎవరికైనా ఇతరులకు సాయం చేయడంలో ముందుంటా. నా వల్ల అయ్యింది చేస్తా. నాకు ఇంకోటి ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు. నా వల్ల అయింది ఖచ్చితంగా ఇతరులకు హెల్ప్ చేయాలి. నా ముందు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోలేను. అలా అని కూడా నేను కొంచెం బాగా సెన్సిటివ్, ప్రొఫెషనల్గా ఉంటే సెన్సిటివ్ ఉంటా. నేను రెస్పెక్ట్ ఇస్తా. సొసైటీలో చిన్న పెద్ద అనే తేడా చూడను. అది నేను పెంచిన పెంపకం నుంచి, మా మదర్ నుంచి, మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది. ఎవరినైనా సరే, ఈవెన్ దో చిన్న మామూలు వర్కర్ అయినా సరే నేను ఒక ప్రొఫెషనల్గా పిలవడం అలవాటు. ఫ్యూచర్లో అంటారా, నా వల్ల నా కెపాసిటీని బట్టి నా వల్ల అయింది, మన ప్రేక్షక ఆదరణ పొంది ఒక మంచి గుర్తింపున హీరో అవ్వాలని నా కోరిక. హీరో అయ్యాక కూడా దాంట్లో నుంచి కొంత అమౌంట్ మాత్రం ఎవ్రీథింగ్ పేద విద్యార్థులకు హెల్ప్ చేయాలని నా ఆశయం. పేద విద్యార్థులకి అట్లీస్ట్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే ఫ్యూచర్లో వాళ్ళే నెక్స్ట్ ఏదో ఆపర్చునిటీ చూసుకుంటారు, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఉంటుందని నా ఒక ఆశయం. అది మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘటన, మర్చిపోలేని ఘటన మీ ప్రయాణంలో, ఇన్నేళ్ళ మీ ప్రయాణంలో మర్చిపోలేని ఘటన అంటే గుడ్ అంటారా బ్యాడ్ అంటారా? అది ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అని మనం మిరాకిల్ అంటే అద్భుతం అంటే మనకు మంచి జరిగిందని చెప్పుకుంటాం. మంచి అంటే ఒక అద్భుతం, మీరు మర్చిపోలేని ఒక ఘటన మీ జీవితంలో అంటే యాక్చువల్గా మర్చిపోలేని ఘటన అంటే ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీ వద్దు అని అన్నారు, చాలా ఇబ్బందులు పెట్టారు, సినిమా ఇండస్ట్రీకి సపోర్టింగే లేదు. తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొందరి నుంచి మంచి అప్లాజ్ వచ్చింది ఆ సినిమా ట్రైలర్ చూశాక. అది నాకు ఫస్ట్ డే ట్రైలర్ చూసిన నెక్స్ట్ 2 days తర్వాత మా రిలేటివ్లో కొందరు, మా ఫ్రెండ్ సర్కిల్లో కొందరు, నీకు కూడా మంచి ఛాన్స్ ఉంటుంది, ఫ్యూచర్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి, లెట్ ఇట్ బి కంటిన్యూ, మీరు ఇలాగనే కంటిన్యూ చేయండి, యూ విల్ ఆల్సో హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్ అన్నారు. ఆ వర్డ్స్ అవన్నీ నాకు చాలా చాలా నాకంటూ నన్ను కూడా చాలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ ఎలాట్ అన్నట్టు అన్న ఎవ్రీథింగ్. కొంతమంది ఫ్రెండ్స్ అయితే యూఎస్ నుండి మరీ రిటర్న్ కాల్ చేశారు, వాళ్ళని నేను కాల్ చేయలేదు, కమ్యూనికేషన్ లేదు, కాల్ చేసి సినిమా చాలా బాగుంది, నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, లెట్ ఇట్ బి కంటిన్యూ, యూ విల్ గెట్ ద బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ అని వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ రోజు రిలీజ్ అయినది. ఇప్పుడు ఈ సినిమా రంగంలో అంటే మనకి వెంటనే సెటిల్ కాలేము, వెంటనే దాంట్లో స్థిరపడలేము కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి కొంత ఎదురవుతుంటాయి, ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. మరి వాటిని ఎట్లా అధిగమిస్తున్నారు మీరు? ఆర్థిక ఒడిదుడుకులు అంటే యాక్చువల్గా నేను బేసిక్గా ఐటీ ఎంప్లాయీని, ఇంతకుముందు కూడా ఐటీ కంపెనీలో చేశాను ఇన్ఫోసిస్లో, ప్రజెంట్ కూడా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా బేసికల్గా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్. బట్ యాక్చువల్గా వచ్చేసి నేను ఏదైనా ఐటీ జాబ్ క్రాక్ చేయగలుగుతాను ఇమ్మీడియట్గా. బట్ ఐ వాంట్ టు మేక్ బికమ్ ఏ యాక్టర్. నాకు ఈ ఫీల్డ్ ఉంది కాబట్టి అందులోకి వెళ్ళాలని నేను ఫుల్ ఫ్లెజ్డ్ సాటిస్ఫై ఉండలేకపోతున్నాను. ప్రీవియస్ జాబ్ చేసేటప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యి చాలా ఒక్కనే బాధపడేవాడిని. ఐ వాంట్ టు మేక్ సంథింగ్, ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అని.
ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. బట్ ఒకటి కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాలి. నేను స్టిల్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నా. అయినా సరే నా ఆశయం ఒకటే, ఐ వాంట్ మీకు ప్రేక్షకులందరికీ గుర్తింపు అంటే ఒక మంచి నటుడిగా ఉండాలని. హీరో కంటే నేను నటుడిగా ఉండాలని నేను ఎక్కువ ఇష్టపడతాను. ఓకే, మంచి నటుడిగా ఉండాలని, గుర్తింపు తెచ్చుకోవాలని నా ఆశయం. ఓకే, మీరు హీరోగా మాత్రమే అనుకుంటున్నారా? సైడ్ హీరో అవకాశం వస్తే అన్నారు, డ్యూయల్ రోల్ ఉన్నప్పుడు ఏమన్నా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఉంటుంది, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను నేను ఎంచుకునే కథలు కూడా హీరోయిజం అలాంటి కథలు ఎంచుకోవట్లేదు. నటనకు స్కోప్ ఉన్న కథలు, యాజ్ యాక్టింగ్ స్కోప్ ఉన్న కథల్ని నేను ఎంచుకుంటున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా నెగిటివ్ రోల్ కూడా నాకు ఇష్టం బాగా. నెగిటివ్ రోల్స్ అయినా నేను చేయడానికి రెడీ. ఇప్పుడు నెగిటివ్ రోల్స్లో పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మన రజనీకాంత్ గారు, జగపతి బాబు కూడా ఫస్ట్ హీరోగా ఉండి తర్వాత విలన్ అయ్యారు. విలన్ తర్వాత బాగా క్లిక్ అయ్యారు. హీరోగా ఎంత క్లిక్ అయ్యారో విలన్ గా అంతకంటే ఎక్కువ క్లిక్ అయ్యారు. ఇప్పటికీ స్టిల్ ఈజ్ బ్యాటింగ్. ఆయన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. ఆ తరం వాళ్ళలో ముందుకు సాగుతున్న వాళ్ళు కొద్ది మంది. అందులో ఒకరు జగపతి బాబు, లెజెండరీ యాక్చువల్లీ. ఇతని సినిమాలన్నీ చూస్తూ ఉంటే ఆ వేరియేషన్, ఆ విలనిజం వేరియేషన్ అవన్నీ చాలా బాగా నచ్చుతుంది. అవును, అలాంటి వాళ్ళు మీకు మంచి స్ఫూర్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికీ ఖచ్చితంగా నేను ఓటీటీలో సీను రంగా అనే మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. యూఎస్ యూకే వాళ్ళకి అమెజాన్ ప్రైమ్ సీను రంగా, అండ్ ఇక్కడ మన ఇండియన్ వాళ్ళకి ఎంఎక్స్ ప్లేయర్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా, వోడాఫోన్ దీంట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎంఎక్స్ ప్లేయర్, మీరు ఖచ్చితంగా ఆ సినిమాను చూడని వాళ్ళు ఉంటే చూడండి, మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి అని నేను మీ అందరినీ ఆశిస్తున్నాను. నేను మీ యాక్టర్ నరేన్. చూశారు కదా, ఈ వారం మనం వర్ధమాన నటుడు నరేన్తో ముచ్చటించాం. ఆయన తన జీవిత విశేషాలని, తన లక్ష్యాన్ని వివరించారు. వచ్చే వారం మరో నటుడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.